ఈరోజు చేనేత రంగం మీద 5% జీఎస్టీ వేస్తారని అనుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. దాన్ని ఎత్తివేయాలని చెప్పి అందరం కూడా తెలంగాణ ఏపీ వాళ్ళందరం కూడా వీవర్స్ నుంచి ఒక వీవర్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమందరం కూడా ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి ఆ రంగంలో ఎంతోమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం వాళ్ళ కూలి కూడా గిట్టుగా అయ్యే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా మొన్న బడ్జెట్లో దాదాపు 1200 కోట్ల పైనగా కేటాయించి వారి కోసం అనేక కార్యక్రమాలు కూడా తీసుకుంటూ చేనేత వర్గాన్ని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో వారు చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా మొన్న కేటీఆర్ గారు కూడా టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి మొన్న కూడా వచ్చి మా మినిస్టర్ కూడా, ఎందుకంటే ఇక్కడ ఫైనాన్స్ సెంట్రల్ నుంచి కావాలంటే స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ కావాలి. ఆ రిప్రజెంటేషన్ కూడా కేటీఆర్ గారు గౌరవ మంత్రి గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద జీఎస్టీ 5% ఎత్తివేయాలని వారు కూడా కోరడం జరిగింది. మా ప్రభుత్వం చేస్తున్న దానికి ఇక్కడ కూడా సెంట్రల్లో ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారికి కూడా మా తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి 5% దాన్ని ఎత్తివేయాలని. ఈ రంగం అనేది చాలా నైపుణ్యం కలిగిన రంగము. సాధారణ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది పేదవాళ్ళు దీంట్లో ఉన్నారు. దీన్ని బిజినెస్గా ట్రీట్ చేయకుండా దీన్ని ఒక చేనేత రంగము ఒక ప్రాముఖ్యత గమనించి దీన్ని వెంటనే తీసివేసినట్టయితే ఈ రంగాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా వచ్చినాము. ఇది దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని మొత్తం కూడా ఈ 5% వేసినట్టయితే ధరలు పెరిగి ఇప్పుడు ఆ రంగాన్ని తగ్గించినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని వెంటనే కాపాడాలని, ఇది దేశం మనకి జాతీయ జెండాని నేసినటువంటి కుటుంబాలు చేనేత కుటుంబాలు, ఆ జాతీయ జెండా అట్లాంటి కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే ఒక డెసిషన్ తీసుకొని 5% ఎత్తివేయాలని మేమందరం కూడా కోరడం జరిగింది.